మీరు రోజు తినే కూరగాయల్లో ఏ పోషకాలు ఉన్నాయి, ఏ కూరగాయ ఏ వ్యాధికి మంచిది, మీ ఇంట్లో ఉండే కూరలే మీకు చాలా చిన్న చిన్న రోగాలకి మందుల్లా పనిచేస్తాయి. అది మీకు తెలుసా? బెస్ట్ న్యూట్రిషన్ అంటే ఒక న్యూట్రియంట్సే కదండి, మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిపి తింటేనే మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి కూడా బాగా పనిచేస్తుంది. హెల్తీగా ఉంటారు లాంగ్ టర్మ్. సో నేను ఈ వీడియోలో ఏ కూరగాయలో ఏ అద్భుతం ఉంది, ఏం కూరగాయ దేనికి మంచిది అనే దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక 10-15 కూరగాయల గురించి చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ వాటి గురించి. వీడియో లాస్ట్ వరకు వినండి, స్కిప్ చేయొద్దు. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కూరగాయ మునగాకు, మొరింగా డ్రమ్ స్టిక్ లీవ్స్, మునగ కూర. ఇది ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అద్భుతం. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్ ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. ఇది రక్తహీనతకి మంచిది, ఎముకలకి మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది, కళ్ళ ఆరోగ్యానికి మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీన్ని మామూలు పప్పులో లేదా కూరల్లో లేదా పౌడర్ గా చేసి కూడా వాడుకోవచ్చు మీరు. నెక్స్ట్ పాలకూర, పచ్చలి కూర, ఆకుకూరలు అనుకోండి. స్పినాచ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇందులో కూడా ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బ్లడ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అంటే రక్తహీనతలో మంచిది, బోన్ హెల్త్ కి మంచిది, బీపీ కంట్రోల్ లో ఉంచుకోవడానికి కూడా మంచిది, గట్ హెల్త్ కి అంటే మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి కూడా మంచిది, వెయిట్ లాస్ లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో వెయిట్ లాస్ డయట్స్ లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెట్. డయట్స్ లో, సలాడ్స్ లో డైట్ చేసే వాళ్ళు క్యారెట్ ని వదిలిపెట్టారు కదా. సో క్యారెట్ మంచిదని అందరికి తెలుసు. బీటా కెరోటిన్, వైటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం ఇవన్నీ మెండుగా ఉంటాయి క్యారెట్ లో. మనందరికీ తెలిసిందే క్యారెట్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. స్కిన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్, పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. బీట్రూట్. క్యారెట్ చెప్పినప్పుడు బీట్రూట్ చెప్పాలి కదా. బీట్రూట్ లో కూడా న్యూట్రియంట్స్, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ స్టామినాని పెంచుతుంది, బీపీని తగ్గిస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కూడా హెల్ప్ అవుతుంది. టమాటోలో లైకోపీన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇది యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కి, స్కిన్ హెల్త్ కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అని చెప్పాం కదా, దాని వల్ల క్యాన్సర్ కూడా తగ్గుతుందని కొన్ని స్టడీస్ లో తెలిసింది టమాటా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల. నెక్స్ట్ మన చేదు ఫ్రెండ్ కాకరకాయ, బిట్టర్ గార్డ్. చేదే కానీ హెల్త్ కి చాలా మంచిది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాకరకాయలో, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది, బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది, డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ వెయిట్ కంట్రోల్ చేయాలనుకునేవారు డయట్ లో కాకరకాయని రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెండకాయ, ఓక్రా, లేడీస్ ఫింగర్. ఫైబర్, ఫోలేట్, వైటమిన్ సి, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి బెండకాయలో. ఇది తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ స్పైక్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, అంటే షుగర్ ని స్టేబుల్ గా ఉంచుతుంది. సో డయాబెటిస్ కి వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది, అంటే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ గుమ్మడికాయ, పంకిన్. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఫైబర్, పొటాషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి గుమ్మడికాయలో. ఇది లో క్యాలరీ వెజిటబుల్ అన్నమాట. సో వెయిట్ లాస్ డైట్స్ లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచుతుంది, కంటి చూపు కూడా చాలా మంచిది. నెక్స్ట్ దొండకాయ, ఐవీ గార్డ్. దొండకాయలో వైటమిన్ సి ఉంటది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటది అనమాట. డైజెషన్ కి చాలా మంచిది. ఇది ఒక లైట్ వెజిటబుల్ అని చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ డైట్ లో కూడా చాలా యూస్ఫుల్. సొరకాయ కూడా లో క్యాలరీస్ అనమాట, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పొటాషియం రిచ్, సమ్మర్ లో యూస్ చేసుకోవచ్చు సొరకాయ ఎక్కువగా, కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు. సో వెయిట్ లాస్ కి, సమ్మర్ హైడ్రేషన్ కి, ఈజీ డైజెషన్ కూడా సొరకాయ చాలా మంచిది. నెక్స్ట్ క్యాబేజ్. వైటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది అన్నమాట, సల్ఫర్ కాంపౌండ్స్ అంటాం. ఆ టిపికల్ స్మెల్ ఆఫ్ క్యాబేజ్ అందుకే వస్తుంది. ఇది వెయిట్ లాస్ కి మంచిది, గట్ హెల్త్ కి మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాలీఫ్లవర్, గోబీ. వైటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. లో కార్బ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ కి మంచిది, PCOS వాళ్ళకు కూడా మంచిది. దాని ఎక్కువగా థైరాయిడ్ పేషెంట్స్ మేడం మేము ఏ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలంటుంటారు. కొంతమంది వాళ్ళే ఇన్ఫర్మేషన్ తో వస్తుంటారు, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ తినకూడదు కదా మేము అని. సో ఏంటంటే క్రూషిఫెరస్ వెజిటబుల్స్ అంటాం ఈ క్లాస్ ఆఫ్ వెజిటబుల్స్ ని. కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, బ్రోకలీ కానీ ఇవన్నీ ఏంటంటే ఇందులో రాగా తిన్నప్పుడు, అంటే పచ్చివి తిన్నప్పుడు గాయిట్రోజన్స్ అని కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ థైరాయిడ్ కొంచెం ఉబ్బుకొని ఉంటుంది, గాయిటర్ అంటాం. అలాంటి వాళ్ళు తింటే కొంచెం పెద్దగా అవుతుంది.
లేదా హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళకి ఎస్పెషల్లీ. అందరికీ అవుతుందని లేదు, ఎక్కువగా తినే వాళ్ళకి, రోజు తినే వాళ్ళకి, అలాంటి టెండెన్సీ ఉన్న వాళ్ళకి అవుతుంది. బట్ ఆ థియరీ కూడా మోస్ట్ ఆఫ్ ద రీసెర్చెస్ లో రూల్ అవుట్ అయిపోయింది, ఏం కాదు అని. బట్ స్టీమ్ చేసుకున్నప్పుడు ఈ గాయిట్రోజన్స్ అనే కెమికల్స్ ఉంటాయి కదా, మీరు కుక్ చేసుకొని బాయిల్ చేసుకొని స్టీమ్ చేసుకున్నప్పుడు వెజిటబుల్స్ అవి చనిపోతాయి, అంటే అవి ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి. సో ఏం ప్రాబ్లం లేదు, తినకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం కుప్పుడు తింటే సరిపోతుంది. ఈ డౌట్ నన్ను చాలా మల్టిపుల్ టైమ్స్ అడిగానండి, యూట్యూబ్ లో కమెంట్స్ లో అడిగారు, నా పేషెంట్స్ కూడా అడుగుతుంటారు, అందుకే ఒక క్లారిటీ ఇచ్చాను. నెక్స్ట్ వంకాయ. తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి కదా. సో బ్రింజాల్, ఎగ్ ప్లాంట్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఆంథోసయానిన్స్ ఎక్కువగా ఉంటాయి, మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ కి చాలా మంచిది, డైజెషన్ కూడా మంచిది, లో క్యాలరీస్ ఉంటాయి. ఒక్కటేంటంటే కొంతమందికి వంకాయ పడదు, అలర్జీస్ ఉంటాయి, వాళ్ళు గమనించుకొని అవాయిడ్ చేయాలి. మొత్తానికి వంకాయ నాతో ఆట కూడా పాటించింది మీ ముందు. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయ. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో ఇది గట్ హెల్త్ కి మంచిది, షుగర్ కంట్రోల్ కి మంచిది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా మంచిది అనమాట. సో బీన్స్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది. గోరుచిక్కుడుకాయ అన్న బీన్స్ అన్న సేమ్ కేటగిరీ హెల్త్ వైస్. ఉల్లిపాయ మర్చిపోతే ఎలాగా, ఆనియన్. ఇందులో క్వర్సెటిన్ అని ఉంటది, సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి, హార్ట్ హెల్త్ కి చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కూరగాయలో ఉండాల్సిన బెనిఫిట్ ప్రతి కూరగాయకి ఉంది. కాకపోతే మీకు ఏది పడదో అవి ఒక రెండు ఉంటాయి అనమాట, ఒకటో రెండో నాకు పడదు అనుకున్నవి అవి సపరేట్ పెట్టేయండి, మిగతా అన్ని ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రియంట్ ఉంటుంది అనమాట. ఒక చిన్న క్లూ ఏంటంటే రోజుకి ఒక కలర్ఫుల్ వెజిటబుల్ ఇంక్లూడ్ చేసుకోండి, ఒక కూరాకు అంటే ఒక ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోండి, ఒక ఫైబర్ రిచ్ వెజిటబుల్ ఇంక్లూడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ లో ఫైబర్ ఉంటుంది, కానీ ఫైబర్ చాలా ఇంపార్టెంట్ మన బాడీ హెల్త్ కి, డైజెషన్ కి, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ చేసుకోవడానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేయడానికి. ఒకసారి తూచా తాజాగా మళ్ళీ చెప్పానంటే షుగర్ కి కాకరకాయ, బెండకాయ, దొండకాయ చాలా మంచివి, బీపీకి బీట్రూట్, సొరకాయ, పాలకూర చాలా మంచివి, ఐస్ కి కళ్ళకి మునగకూర, క్యారెట్, గుమ్మడికాయ మంచివి, వెయిట్ లాస్ కి క్యాబేజ్, కాలీఫ్లవర్, సొరకాయ మంచివి, ఐరన్ పెంచుకోవడానికి మునగకూర, బీట్రూట్, పాలకూర మంచిది అన్నమాట. సో ఈ కండిషన్స్ లో ఇవి మాత్రమే తినాలి అని అర్థం కాదు, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి మిగిలిన వెజిటబుల్స్ తో కలిపి అని అర్థం. రొటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట అన్ని వెజిటబుల్స్. నేనేం చెప్పాను, ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్, ఒక కలర్ఫుల్ వెజిటబుల్, ఒక ఫైబర్ రిచ్ వెజిటబుల్ కలిపి ఒక రోజు వండుకోండి అని చెప్పాను కదా. ఆ లిస్ట్ ఒకసారి మీకు ఇస్తాను. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, పాలకూర, బచ్చల కూర, తోటకూర, మెంతి కూర, గోంగూర, చుక్కకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఆకుకూరల్లోనే వస్తాయి అనమాట. రంగురంగుల వెజిటబుల్స్, కలర్ఫుల్ వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, టమాటా, గుమ్మడికాయ, క్యాప్సికమ్, కలర్ క్యాప్సికమ్, పర్పుల్ క్యాబేజ్ కూడా దొరుకుతుంది, స్వీట్ కార్న్ లేదా ముల్లంగి, రెడ్ రాడిష్ కూడా దొరుకుతుంది, చెర్రీ టమాటోస్, ఇవన్నీ కలర్ఫుల్ వెజిటబుల్స్. ఫైబర్ రిచ్ వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ లో ఫైబర్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఉన్నవి ఏంటంటే బెండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్, గోరుచిక్కుడుకాయ. సో ఈ కాంబోస్ ఎలా వండుకోవాలంటే ఎగ్జాంపుల్స్, పాలకూర, బెండకాయ, క్యారెట్ కలిపి వండుకోండి. ఇందులో ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఉంది, ఒక కలర్ఫుల్ వెజిటబుల్ ఉంది, ఒక ఫైబర్ రిచ్ వెజిటబుల్. నెక్స్ట్ డే మునగకూర, బీట్రూట్, దొండకాయ. నెక్స్ట్ డే మెంతి కూర, టమాటో, బీరకాయ. నెక్స్ట్ డే బచ్చల కూర, గుమ్మడికాయ, కాకరకాయ. నెక్స్ట్ డే గోంగూర, క్యాప్సికమ్, బీన్స్. ఇది ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం అవడానికి. క్యాన్సర్ వీడియోస్ చూసారు కదా మీరు, 8.5 lakh పీపుల్ చూసారు, అంటే 8.5 లక్షల మంది చూసారు మొన్న క్యాన్సర్ గురించి పెడితే. అదే కాదు, ఇలాంటి వీడియోస్ కూడా చూడాలి, ఎందుకంటే అది డిసీజ్ వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పెంచుకోవడానికి. ఇది రాకముందే మనల్ని ఎలా కేర్ తీసుకోవాలి అనే విషయాలు కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా నేనే చెప్తున్నాను. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంటివ్ మెడిసిన్ అన్ని మెడిసిన్స్ కంటే, అన్ని సబ్జెక్ట్స్ కంటే ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్ అయితే మనము డిసీజ్ క్యూర్ కి అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన వంటింట్లో ఉండే కూరగాయలే ప్లేట్ వరకు ఎలా తెచ్చుకోవాలి, ఎలా బెస్ట్ కాంబోస్ లో వండుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. రంగు మారితే న్యూట్రియంట్ మారుతుంది, కూర మారితే హెల్త్ మారుతుంది. చెప్పానా తెలీదు. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ డాక్టర్ చైతన్య.